వేముల రవి అని చెప్పేసి సిరిసిల్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచినటువంటి కౌన్సిలర్ టీఆర్ఎస్ అంటే ఇంత కోపం మెరిగింది అనుకోవచ్చు కౌన్సిలర్లకి. ఈ 4 ఏళ్లలో మాకు సరైన న్యాయం జరగలేదు. సో కేటీఆర్ ని వాస్తవంగా రవణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్కమింగ్ సీఎం అని బాగా పబ్లిసిటీ తీసుకొచ్చారు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు. అసలు రాష్ట్రానికి సీఎం కాబోయే అంటే అవుతాడు అనే ఒక వ్యక్తి ఆయన కాన్స్టిట్యున్సీల కౌన్సిలర్లని సాటిస్ఫై చేయలేడు అంటే ఘోరంగా నవ్వచ్చే విషయం ఇది. పబ్లిష్ చేసినంత అంత లేదు. కాంగ్రెస్ పార్టీలో సరైన న్యాయం జరుగుతుంది అనుకుంటారు. ఇలాంటి వెనుకబడ్డ వార్తను అభివృద్ధి చేద్దామని నాకు మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా కొనసాగుతూ ఉన్నాడు. అవును, ఆయన ఏమైనా హామీలు కూడా జరిగిందా? అవును, నేనున్నా అని నాకు వాళ్ళ ధీమా అనేది ఈ 4 ఏళ్లలో మాకు ఆ ధీమా దక్కలే. ఒకవేళ నిజంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుండే. ఇప్పుడు పదవి అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వార్డుకు జవాబుదారు. కాంగ్రెస్ పార్టీ అనేది మన సిరిసిల్లలో స్ట్రాంగ్ చేసేదానికి నా వంతు కృషి అయితే ఎల్లవెల్ల నుంచి చేస్తాం. కేటీఆర్ ని నమ్మిర్రు, నాయకులందరూ నమ్మిర్రు, సిరిసిల్ల మొత్తం నమ్మింది, ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డిని నమ్మితే మరి కేకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ లాగా మారే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? నేను ఇంకా పోకుండా ప్రతి టర్మ్ పోటీ చేస్తూనే ఉన్నాడు, ప్రజలతోటి ఉంటూనే ఉన్నాడు. అతని ఫైట్నెస్ అనేది బాగా నచ్చింది. మీరు కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. మీ బాడీలో ఎవరైనా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు అందరూ అదే మైండ్ తోటి ఉన్నారు. సో ప్రజలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. రవి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు, మరి కావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ప్రజలే బలం. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బయట వాళ్ళు కూడా కొంత బీజేపీ వాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఏమని అంటే వీళ్ళందరూ అమ్ముడు పోయి కాంగ్రెస్ లో పోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలో లోపాలు ఏమున్నాయి అనుకోవచ్చు. వాళ్ళది ఏకఛత్రాధిపత్యం అంటారు వీడు. ఆ టైప్ ఆఫ్ లో వాళ్ళు తప్ప వేరే వారు కనబడరు. వాళ్ళు చెప్పినట్టు అంతే. ఫోటోలు తీసుకోవడానికి ఏదైతే తప్ప మేము మా సమస్యలు చెప్పుకోవడానికి